హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ జయప్రకాష్. లేటెస్ట్ అప్డేట్ ఫ్రమ్ సెంట్రల్ గవర్నమెంట్ ఎస్ఎస్సి సీజీఎల్ 17,727 జాబ్స్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారండి. అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చి 24/7/2024 అండి. సరే మనం లేట్ చేయకుండా నోటిఫికేషన్ చూద్దామండి. అందులో డీటెయిల్స్ అన్నీ క్లియర్గా ఉంటాయి. అది మీకు డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. సో ఇదండి మనకి నోటిఫికేషన్. కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామ్ 2024. సో లాస్ట్ డేట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్స్ వచ్చేసరికి 24/6/2024 టు 24/7/2024 అంటే ఎగ్జాక్ట్గా ఒక 1 మంత్ టైం ఇచ్చారండి అప్లై చేసుకోవడానికి. అలాగే లాస్ట్ డేట్ వచ్చేసరికి 24/7/2024. సో లాస్ట్ డేట్ అండ్ టైం ఫర్ మేకింగ్ ఆన్లైన్ పేమెంట్ ఫీజ్ పేమెంట్ వచ్చి 25/7/24 వరకు చేసుకోవచ్చండి. అంటే అప్లికేషన్ 24 వరకే అవుతుంది. సో పేమెంట్ అనేది ఇన్ కేస్ ఏదన్నా సర్వర్ బిజీ వల్ల పేమెంట్ అవ్వకపోతే దానికి ఇంకొక 24 అవర్స్ ఎక్స్ట్రా టైం ఇచ్చారండి. దాని తర్వాత లేట్స్ ఆఫ్ విండో ఫర్ అప్లికేషన్ ఫామ్ కరెక్షన్ ఇన్క్లూడింగ్ ఆన్లైన్ పేమెంట్. సో మీరు ఏదైనా అప్లికేషన్లో ఏమైనా రాంగ్ చేసి ఉంటే అది కరెక్షన్ చేసుకోవడానికి మనకి ఒక 1 డే టైం ఇచ్చారండి. అది కూడా 10/8/2024 నుంచి 11/8/2024 అంటే 1 డే టైంలో మీరు అది కరెక్షన్స్ అనేది చేసుకోవాలి. సో దాని తర్వాత ఏంటంటే టెంటేటివ్ షెడ్యూల్ ఫర్ టైర్ 1 కంప్యూటర్ బేస్ ఎగ్జామ్ అది సెప్టెంబర్ అక్టోబర్లో ఉండొచ్చు. అండ్ నెక్స్ట్ టైర్ 2 ఎగ్జామ్ వచ్చేసరికి December 24. ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది 2 టైర్స్లో ఉంటుందండి, టైర్ 1 అండ్ టైర్ 2. ఈ నోటిఫికేషన్లో ఏమేమి పోస్ట్ ఉంటాయో చూద్దామండి. సో ఇక్కడ చూస్తే నేమ్ ఆఫ్ ది పోస్ట్, మినిస్ట్రీ, డిపార్ట్మెంట్, ఆఫీస్, క్లాసిఫికేషన్ ఆఫ్ పోస్ట్ అండ్ ఏజ్ లిమిట్ ఉన్నాయి. సో నేమ్ ఆఫ్ ది పోస్ట్లో వచ్చేసరికి చాలా ఉన్నాయండి. ఇవన్నీ కూడా అసిస్టెంట్ ఆఫీసర్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, ఇన్స్పెక్టర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ ఎక్సైజ్ సెంట్రల్, ఇన్స్పెక్టర్ ఆఫ్ ప్రివెంటివ్ ఆఫీసర్, ఎగ్జామినర్, ఇన్స్పెక్టర్ ఎగ్జామినర్, సబ్ ఇన్స్పెక్టర్. సో ఇవన్నీ కూడా ఒక లెవెల్కి వస్తాయి. సెకండ్ లెవెల్లోనేమో ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్, రీసెంట్ అసిస్టెంట్, ఇవన్నీ కూడా మీకు ఏదైతే పోస్టులు ఉన్నాయో ఇవన్నీ కూడా ఈ నోటిఫికేషన్ అంతా పీడిఎఫ్ అనేది డిస్క్రిప్షన్లో పెడతానండి. మీరు ఒకసారి క్లియర్గా చూసుకోండి ఏమేమి పోస్ట్స్ ఉన్నాయి, వాటి ఏజ్ లిమిట్స్ ఏంటి, సో వాటి గ్రూప్స్ ఏంటి అవి కూడా చూడండి. సో నెక్స్ట్ వచ్చి ఏజ్ లిమిట్ అండి. ఈ ఏజ్ లిమిట్కి కొన్ని పోస్టులకి అయితే 27 ఇయర్స్, కొన్ని పోస్టులకి అయితే 30 ఇయర్స్, కొన్ని పోస్టులకి అయితే 32 ఇయర్స్ ఉంది ఏజ్ లిమిట్. అలా ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది. ఎస్సీ ఎస్టీ అయితే 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉందండి. అలాగే ఓబీసీ అయితే 3 ఇయర్స్, అలాగే అన్రిజర్వ్డ్ అయితే 10 ఇయర్స్. అంటే కేటగిరీస్ బట్టి ఏజ్ రిలాక్సేషన్ అనేది కూడా మెన్షన్ చేశారండి. ఇవన్నీ కూడా మీరు నోటిఫికేషన్లో చూడండి. పోస్ట్కి ఎలా అప్లై చేయాలంటే ఆన్లైన్ మోడ్లో అప్లై చేయాలండి. మీ దగ్గరలో ఉన్న నెట్ సెంటర్ కానీ, లేదంటే మీకు మొబైల్ ఉంటే మొబైల్లో కానీ, సిస్టమ్ ఉంటే సిస్టంలో కానీ మీరే చేసుకోవచ్చు. గూగుల్లోకి వెళ్ళి గూగుల్ క్రోమ్ ఆర్ గూగుల్లోకి వెళ్ళి ssc.got.in అనే వెబ్సైట్లోకి వెళ్ళండి. అందులో లాగిన్ రిజిస్ట్రేషన్ ఉంటుంది. ముందు రిజిస్ట్రేషన్ చేసుకుని తర్వాత లాగిన్ అయ్యి అప్లికేషన్ అనేది ఫిల్ చేసుకోవాలండి. సో నెక్స్ట్ అప్లికేషన్ ఫీజు అండి 100 రూపీస్ జనరల్ కేటగిరీ వాళ్ళకి అండ్ ఓబీసీ కేటగిరీ వాళ్ళకి. ఎస్సీ ఎస్టీ ఉమెన్ క్యాండిడేట్స్ అండ్ బెంచ్ మార్క్ డిసబిలిటీస్ ఉన్న వాళ్ళకి ఈ ఫ్రీ ఎగ్జంప్షన్ అనేది ఇచ్చారు. సో వీళ్ళు తప్ప రిమైనింగ్ జనరల్ అండ్ ఓబీసీ క్యాండిడేట్స్ 100 రూపీస్ పే చేయాలి. ఫీజ్ కెన్ బి పేడ్ ఆన్లైన్ త్రూ BHIM, UPI, నెట్ బ్యాంకింగ్ ఆర్ యూజింగ్ వీసా, మాస్టర్ కార్డ్, మెస్ట్రో ఆర్ రూపీ కార్డ్, డెబిట్ కార్డ్. 100 రూపీస్ అనేది మనం ఆన్లైన్లోనే పే చేయాల్సి వస్తుందండి. సో ఆన్లైన్ ఫీ కెన్ బి పేడ్ బై క్యాండిడేట్స్ అప్ టు 25/7/2024. సో అప్లికేషన్ వచ్చేసరికి 24th లాస్ట్ డేటు, ఫీజ్ అనేది 25 అనేది లాస్ట్ డేట్ అండి. అప్లికేషన్ ఫిల్ చేస్తున్నప్పుడు మిస్టేక్స్ అయితే చేయకూడదండి. ఇన్ కేస్ ఏదైనా మిస్టేక్ చేశారంటే అది మోడిఫై చేసుకోవడానికి ఒక రోజు ఇచ్చారు. సో ఆ రోజులో మీరు మోడిఫై చేయాలంటే 200 రూపీస్ ఫీజు పే చేయాలి. అలా కాకుండా మిస్టేక్ తర్వాత మళ్ళీ మిస్టేక్ చేస్తే 500 రూపీస్ పే చేయాలండి. అప్లికేషన్ ఫిల్ చేసినప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకుని ఫిల్ చేయండి. మీ సర్టిఫికేట్స్లో ఏదైతే డేటా ఉందో ఆ డేటా మాత్రం ఎంటర్ చేయాలి. ఇన్ కేస్ ఒక్కసారి రాంగ్ చేస్తే దానికి 200 పే చేయాలి. అలాగే సెకండ్ టైం చేస్తే ఫస్ట్ టైంకి 200, సెకండ్ టైంకి 500 అలా పే చేయాల్సి వస్తుంది. సో అప్లై చేసినప్పుడు కొంచెం మీ సర్టిఫికేట్లో ఉన్న డేటా కొంచెం చూసుకుని జాగ్రత్తగా అప్లై చేయాలి. టైర్ 1 ఎగ్జామ్లోకి వెళ్తే మనకి 4 సబ్జెక్ట్స్ ఉంటాయండి. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ అవేర్నెస్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, ఇంగ్లీష్ కాంప్రిహెన్షన్. సో 4 సబ్జెక్టులకి ప్రతి సబ్జెక్ట్లో 25 క్వశ్చన్స్ ఉంటాయి.
ఈచ్ క్వశ్చన్ క్యారీ 2 మార్క్స్ అనమాట. సో, మ్యాక్సిమం 200 పేపర్‌కి ఇది ఎగ్జామ్ జరుగుతదండి. 1 అవర్ టైంలో మనం 200 మార్క్స్ అయితే ఎగ్జామ్ రాస్తాం. సో, 100 క్వశ్చన్స్ ఉంటాయి. ఈచ్ వన్ క్యారీ 2 మార్క్స్. సో, టైర్ 1 క్వాలిఫై అయితేనే టైర్ 2 ఎగ్జామ్‌కి ఎలిజిబిలిటీ ఉంటుందండి. సో, టైర్ 1కి ప్రిపేర్ అవ్వండి ఈ 4 సబ్జెక్ట్స్. సో, ఇదండి మనకి లేటెస్ట్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే జాబ్ నోటిఫికేషను. సో, మీరు అప్లై చేసుకోండి, ప్రిపేర్ అవ్వండి. ఇంకేమన్నా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి. సో, ఎలా అప్లై చేసుకోవాలనే దాని గురించి కూడా ఇంకొక వీడియో డీటెయిల్‌గా తీస్తాను. ఇంకో వీడియో చేస్తాను. సో, నా వీడియోస్ లైక్ చేసినందుకు, సబ్స్క్రైబ్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అండి. మీకు నచ్చితే ఈ వీడియో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో, గవర్నమెంట్ జాబ్‌కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి అందరికీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. మీ ప్రకాష్. బాయ్.